నమస్తే, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉంది సీనియర్ జర్నలిస్ట్ ఇమంది రామారావు గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, రోజా గారు తరచుగా టీడీపీ శ్రేణుల మీద, టీడీపీ లీడర్స్ మీద మరియు జనసేన లీడర్ అయిన పవన్ కళ్యాణ్ మీద అండ్ జనసేన సైనికుల మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. ఎందుకని అంటారు సార్? దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు మీరు? ఇది ఎలా చూడొచ్చు అంటే, ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అన్న సామెత ఉంది. ఈవిడ రాజకీయంగా ఈవిడ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరు సీట్ ఎవరు, ఎక్కడ గెలవదు, మళ్ళీ జబర్దస్త్ కూడా రాదు. ఇంకేదైనా సొంత ప్రోగ్రాంలు పెట్టుకోవాలి, కామెడీ ప్రోగ్రాంలు పెట్టుకొని బతకాలి. గనక నోటుకు వచ్చినట్టు మాట్లాడుతుంది. లేకపోతే పవన్ కళ్యాణ్ని అరే ఓరే అంటదా, ఒరే నువ్వు ప్యాకేజ్ తీసుకుంటున్నావరా అంటదా. మరి జనసేన వాళ్ళు ఒక్కసారి ఈ మాటలకి స్పందించినట్టయితే వాళ్ళు ఒక వెంట్రుకు తీసి పారేస్తారు, అది వేరే. కానీ స్పందించినట్టయితే తన బ్రతుకు ఏమవుద్దండి? పవన్ కళ్యాణ్ని అరేవరే అనడం ఏంటి? అదే ఇండస్ట్రీ నుంచి వచ్చి, మరి అదే ఇండస్ట్రీలోంచి వచ్చి వాళ్ళ అన్నయ్య దయాదాక్షిణ్యాల మీద సినిమాలు చేసి, మరి అన్నయ్య సినిమాలు చేసింది కదా. అంటే ఎవరైతే దయాదాక్షిణ్యాల మీద సినిమా చేసి మంచి పేరు తెచ్చుకున్నావో, నువ్వు చేసిన సినిమాల్లో 2 మంచి సినిమాలు చెప్పంటే, ఒకటి బాలయ్య సినిమా, 2 చిరంజీవి సినిమా. ఈ రెండిటికి నువ్వు ఇద్దరిని తిరుగుతున్నావు అంటే నువ్వెంత ఒక విశ్వాస ఘాతకురాలివి, నువ్వెంత ద్రోహివి, నిన్ను ఎలాగ అనుకోవాలి. కనుక రోజాకి మాత్రం చాలా చాలా దారుణమైన పరిస్థితులు ముందు ఏర్పడతాయి, దెబ్బలు తగులుతాయి ఫస్ట్. ఎందుకంటే ఇద్దరిలో జనసేన పార్టీలో ఉన్న వీర మహిళలు కానీ లేకపోతే జన సైనికులు కానీ ఆవిడ ఏదో విధంగా బుద్ధి చెప్తారు. 1, 2 చిరంజీవి పార్టీలో ఉన్నటువంటి అన్న అభిమానులు అలాగ ఊరుకోరు, ఎక్కడో ఒక చోట బుద్ధి చెప్తారు, మళ్ళీ లేవకుండా బుద్ధి చెప్తారన్నమాట. అందువల్ల ఆవిడ కొంచెం నోరు కంట్రోల్ చేసుకుంటే మంచిది. లేకుండా నోరు కంట్రోల్ చేసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి కళ్ళల్లో ఆనందం చూడడానికే వాగినట్టయితే దానికి భారీ మూల్యం చెల్లించుకోవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. పిచ్చిదానా, నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్లో నీకు సీట్ ఉండదు, సీట్ ఉన్నా నీకు గెలవు. అండ్ గెలిచిన నిన్ను గెలవనెవరు? ఎవరు? ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గెలవనవ్వకపోవడం కాదు, మీ పార్టీ వాళ్ళే గెలవనెవరు. అది ఆలోచించుకో. పెద్దిరెడ్డి నిన్ను గెలవనిస్తాడా? నగిరి కాకుండా నువ్వు ఎక్కడైనా నిలబడగలవా? నీకు ఆ స్తోమత ఉందా? ఒకసారి గుండె మీద చేసుకొని ఆలోచించు. నగిరిలోను కూడా గెలిచావంటే ఎందుకు గెలిచావు? నీ మొగుడు నేత సామాజిక వర్గం కనుక, నగిరిలో ఉన్నటువంటి మెజారిటీ పార్టీ నేత వాళ్ళు కనుక నీ మొగుడికి అందరితోని కూడా మంచి సత్సంబంధాలు ఉన్నాయి కనుక గెలిచావు. ఇప్పుడు ఆ గౌరవం పోయింది. నువ్వు నోటుకొచ్చినట్టు వాగుతుంటే, ఇష్టానుసారం వాగుతుంటే, నీ ఇష్టానుసారం డ్యాన్సులు చేస్తుంటే, నీ ఇష్టానుసారం కూడా చెప్పలేని కార్యక్రమాలకి నువ్వు పూనుకుంటుంటే నీ తాలూకు వీడియోస్ అన్నీ వైరల్ అయ్యాయి. నీ వీడియోస్ నువ్వు చూసుకున్నావు లేదు, కానీ ప్రజలందరూ చూశారు. ప్రజలు నిన్ను క్షమించరు, ప్రజలు నిన్ను హర్షించరు, ప్రజలకి నీ మీద గౌరవం, కనీస గౌరవం కూడా ఉండదు. అది గుర్తుంచుకో. ప్రజల సమస్యలు వదిలేసి లీడర్స్ మీద వ్యాఖ్యలు, దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు సార్? అంతే కదండి. తిరుపతిలో పులి చంపేసిందని మొత్తం ప్రపంచం అంతా గోల పెట్టేస్తుంటే, సంబంధిత మినిస్టర్గా ఉండి, టూరిజం శాఖ మంత్రిగా ఉండి, లేదు మనకున్నటువంటి టూరిజంలో ద బెస్ట్ టూరిజం ఏదంటే తిరుపతి. దాన్ని కాపాడుకోవాలి కదా. పెద్ద రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుందంటే తిరుపతి నుంచి. మనకి ద ఇండియాస్ ప్రైడ్ ఈజ్ ఓన్లీ తిరుపతి. మొదట క్రిస్టియన్ చర్చ్ ఎక్కడో ఉంది, దాని తర్వాత మన తిరుపతి మాట రెండోది. అంటే ప్రపంచంలోనే. కనుక నువ్వు టూరిజం మినిస్టర్గా ఉండి ఒక్కసారి ఒక్క స్టేట్మెంట్ ఇచ్చావా? అసలు ఎందుకు ఇలా పులులు వస్తున్నాయి, దీని వెనక ఎవరున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చావా? దీని వెనక ఎవరున్నారంటే, ఎర్రచందనం శేషాచల అడవుల్లో ఎక్కువగా విపరీతంగా ఉంది. ఆ ఎర్రచందనాన్ని వైసీపీ తాలూకు లీడర్లే కొట్టేస్తున్నారు.
అర్థమైందా? వైసీపీ లీడర్సే కొడుతున్నారు. వైసీపీ లీడర్స్ కొట్టినప్పుడు ఏం చేస్తారు, ముందు అక్కడున్న క్రూర మృగాలన్నింటినీ కూడా దూరంగా తరిమేస్తారన్నమాట. ఆ తరిమేసే పనిలో వచ్చినవి అన్నీ ఓకే రోడ్డు మీదకి దగ్గరలో ఉంటే భయం కదా, వాళ్ళు ఏదో ఉంటుంది వాళ్ళ చేతిలో డ్యూటీలు కాగడాలు అవి ఉంటాయి అన్నమాట, తరిమేస్తారు. భయపడి ఎలుగుబంటి ఎందుకు వస్తుంది, ఎలుగుబంటి నిప్పుని చూస్తే పారిపోద్ది, దూరంగా పారిపోద్ది. అలాగే పులి కూడా ఆ తరివేసినప్పుడు వచ్చేస్తాయి అన్నమాట. వచ్చిన తర్వాత వీళ్ళకి రక్షణ ఏది, ఆ రక్షణ గురించి నువ్వు ఆలోచించావా? ఎంత అన్యాయం! నువ్వు ఓ మంత్రిగా జీతం తీసుకొని, జీతభత్యాలు తీసుకొని, డబ్బులు తీసుకొని నువ్వు కనీసం టూరిజం గురించి ఆలోచించకుండా ఉంటే నిన్నేమనుకోవాలి అసలు? ముందు అది చెప్పు. అది వదిలేసి ప్రతి ఒక్కటి జగన్మోహన్ రెడ్డికి ఇల్లు కట్టుకునే అర్హత లేదా, కొండ మీద మల్లికార్జునుడు లేడా, ఈ కొండ మీద అప్పన లేడు, ఇవన్నీ నీకెందుకు అసలు? పెద్ద మాటలు, ఇది పెద్ద మాటలు. వాటన్నిటినీ రక్షించవలసిన బాధ్యత నీకుంది. ఆ సింహాచలం కూడా టూరిజమే కదా, శ్రీశైలం కూడా టూరిజమే కదా, అన్నవరం కూడా టూరిజమే కదా. దాని గురించి నువ్వు మాట్లాడకూడదు. మాట్లాడితే నీ పరువు పోద్ది. అసలు నీ శాఖ గురించి సాంస్కృతిక అంటే టూరిజం అండ్ సాంస్కృతిక శాఖ అంటున్నారు. మరి తిరుపతి గుడి మీద వైఎస్ఆర్ పార్టీ తాలూకు జెండా రంగులు వేస్తున్నారు. దాని గురించి అడిగావా కనీసం? దాన్ని విరమింపజేసావా నువ్వు? అదేమిటి పరమ పవిత్రమైనటువంటి తిరుపతి, దాని మీద ఓం నమో వెంకటేశాయ ఆ శబ్దం చాంటింగ్ రావాలి, కానీ ఇది వస్తుంది రంగులు, వైఎస్ఆర్సీపీ రంగుల మాట. దాన్ని ఎంతవరకు నువ్వు క్షమించాలి? ఇలాంటి వాటిని క్షమించకూడదు కదా. అది మన సంస్కృతికి సంబంధించిన విషయం ఒకటి. రెండవది ఏంటంటే తిరుపతిలో అన్యమతస్థులు ఒక 40 మంది 50 మంది పనిచేస్తున్నారు. ఇది మన సంస్కృతికి సంబంధించింది. ఎందుకంటే వాళ్ళు నువ్వు వచ్చిన తర్వాత ఉద్యోగంలో తీసేసి మన మతస్థుల్ని, హైందవ మతస్థుల్ని, ముఖ్యంగా బ్రాహ్మణుల ఆరాధన పెట్టుకుంటే ఎంత బాగుంటుంది, ఎంత పవిత్రత ఉంటుందండి. ఎంత ఉన్నా లేకపోయినా ఆ బ్రాహ్మణుడు అంటే ఉదయం లేచిన తర్వాత స్నానం పానం బ్రహ్మీ ముహూర్తంలో జపం తపం చేసుకుంటే మనకు కూడా అది ఆ పూజ ఫలితం ఉంటుంది. అదేం లేకుండా అన్ని మతస్థుల్ని పెట్టేస్తున్నారే, ఎంత అన్యాయం! రోజా నువ్వు ఆలోచించావా? నువ్వు ఎందుకు ఆలోచించవు? 24 గంటలు జగన్మోహన్ రెడ్డి కయ్యమంటే కయ్యమండం, కుయ్యమంటే కుయ్యమండం తప్పించి నీకంటూ స్వతంత్రంగా బుద్ధి లేదా, జ్ఞానం లేదా, ఆలోచన లేదా? అందువల్ల ప్రజలందరూ నిన్ను చూసి కాండ్రించి ఉమ్మేస్తున్నారు, అసహించుకుంటున్నారు. వద్దమ్మా, అట్లాంటి పనులు చేయొద్దు. కొంచెం ఒక నీతి నిజాయితీ 1% అయినా ఉండాలి కదా. అది లేకుండా రేపు పొద్దున మనం ఏమి చేస్తాం? జాబులో ఉంటుండగా ఆలోచించినట్టయితే ప్రజలు మెచ్చే పని ఒకటైనా చేయాలి కదా. ఆ ఒకటైనా చేయమని కోరుకుంటున్నాను నేను. తనలో తన లోపాలు చూసుకోలేదా, లేకపోతే తన పార్టీలో లోపాలు తనకి కనిపించవా? ఎప్పుడు ఎదుటోళ్ళని దూషిస్తూ ఉంటుంది కదా సార్. అవునండి. దాన్ని ఎలా చూడవచ్చు అంట? దాన్ని ఎలాగంటే డబ్బు మైకి ఇస్తుందండి. ఒక అప్పులు పాలైపోయిన రోజా మాటలు ఒకసారి రికార్డు ఇస్తాను, మీరు చూడండి. ఓ ఉక్కిరి బిక్కిరిపోయి ఇంత పెద్ద కళ్ళలోంచి కన్నీళ్ళు, మొహం నిండా కన్నీళ్ళు మాట. వాళ్ళ అన్నయ్య అప్పులు చేస్తాడు, కుమారస్వామి మాట, సూపర్ హిట్ పత్రిక ఉన్నప్పుడు. తర్వాత సినిమాల్లో కొంచెం ఏదో పెట్టుబడి పెట్టి అప్పులు పాలైపోయాడు అన్నమాట. అలాగే వాళ్ళ ఆయన కూడా సినిమాలు తీసి అప్పులు పాలైపోయాడు. అప్పుడు చూడాలి రోజా తాలూకు సన్నగా అయిపోయి పేలంగా అయిపోయి నేను తీరుస్తాను, కష్టపడి తీరుస్తాను అని చెప్పి ఏదో చేసింది. అప్పుడు నువ్వు ఎలాగున్నావు, ఇప్పుడు నువ్వు ఎలాగున్నావు? ఇల్లు లేకుండా ఇల్లు అద్దెకి తీసుకున్నప్పుడు ఎలాగున్నావు, 5 ఇల్లు సంపాదించిన తర్వాత ఎలాగున్నావు? నువ్వు మామూలు కారులో ఉన్నప్పుడు ఎలాగున్నావు, ₹1,00,00,000 కారులో ఉన్నప్పుడు ఎలాగున్నావు? ₹1,00,00,000 కార్లు నీకు 4 రమ్మంటే వస్తాయి, మినిస్టర్వే నువ్వు. అందువల్ల మినిస్టర్గా నువ్వు ఎంత సంపాదించావు. ఆ సంపాదించినప్పుడు నీకు ఒరిజినాలిటీ ఉండదు, అంతా ఈ మైకి ఉంటుంది. అంతా మందే అనుకుంటాం కదండి. సాధారణ హ్యూమన్ సైకాలజీ. రోజుకి మీరు ఎప్పుడైనా సరే డబ్బులు రోజుకు 1 కోటి 2 కోట్లు వస్తున్నాయి అనుకోండి, అలా రోజు వస్తాయి అనుకుంటాడు. అనుకునేవాడు రేసులు ఆడేస్తారన్నమాట. ఎప్పుడు తెలుస్తుంది మనకు? ఆ 10 రూపాయలు కూడా లేకుండా, ఆ 100 రూపాయలు కూడా లేకుండా పూర్తిగా అప్పుల పాలైపోయి మనల్ని చూసి ఫ్రెండ్స్ అందరూ పక్క జరిగిపోతున్నప్పుడు, మన ఆస్తులు కరిగిపోయినప్పుడు అప్పుడు జ్ఞానోదయం అవుద్ది మాట. అలాంటి పరిస్థితి నువ్వెందుకు తెచ్చుకుంటావు? నువ్వు తెచ్చుకోవద్దు. నువ్వు
ఇది ప్రస్తుతం ఈ రోజు ఉన్నటువంటి సంపద అంతా స్థిరం కాదు. ఏముందండి, 4 రాంగ్ సిగ్నేచర్లు పడినట్టయితే సంపద పోద్దన్నమాట. శోభన్ బాబు చెప్పినట్టు 4 రాంగ్ సిగ్నేచర్లు నువ్వో నీ కొడుకో మీ ఆయన పడినట్టు అయిపోయింది. మొత్తం 4 పద్మనాభం గారు ఎన్ని సినిమాలు తీశారండి, ఒక రాంగ్ సిగ్నేచర్తో మొత్తం సక్సెస్ఫుల్ సినిమాలన్నీ కూడా వాళ్ళు 99 ఇయర్స్ రైట్స్ పొందారన్నమాట వాళ్ళు. అందువల్ల అలాగే ప్రజల్ని ఇప్పుడు ప్రజలతో మమేకమై ఉంటే, ప్రజల తాలూకు అండ ఉంటే, ప్రజల తాలూకు సహకారం ఉంటే ఎప్పటికైనా మళ్ళీ పట్టుకొస్తావు. అది లేకపోతే మరి నీ మొహం చూపించలేవు, చూపించినా నీ మొహం మీద క్యాండి చూమేస్తారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.